ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వ సృష్టిని సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించడానికి వచ్చి ఉండగా ప్రభువా, నేను నీ సన్నిధిని నాకు దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, నీ సన్నిధిలో ఉన్న నడిపింపును దయచేయండి ప్రభువా. గొప్ప దేవుడు నైనా, ఎంతో శక్తి కలిగిన దేవుడు, మా పరిస్థితులకు మించిన అయినా అత్యధిక కృప అయినా బలము కలిగిన వాడు ప్రభువా. అయ్యా, మీరే మాకు సహాయం చేయండి దేవా. మీ ఆత్మతో నింపండి ప్రభువా. ఏ హృదయంతో నీ సన్నిధికి వచ్చామో నీకు తెలుసు నాయనా. అయినా ఏ హృదయంతో నీ పాదాలను ప్రభువా కోరుకుంటున్నామో నీకు తెలుసు నాయనా. నైనా నీ కృప చూపించండి తండ్రి. నీ సన్నిధిని అనుభవించే శక్తిని దయచేయండి ప్రభువా. పరిస్థితులకు దాటి నైనా గొప్ప సమాధానము, సంతోషం నీ సన్నిధిలో ఉంది ప్రభువా. అలాంటి గొప్ప దేవుడు ప్రభువా, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలని, నేను ఇంకా ఈ లోకంలో బ్రతికి నిన్ను మయంపరచాలని నైనా ఎన్నో మమ్మల్ని బ్రతికించినందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమి ఇవ్వగలం తండ్రి నీకు నాయనా. అంత గొప్ప దేవుడివి నా ప్రభువా. ఆయా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నైనా నీ కృపను మాతో ఉంచుతున్నందుకు ఈ వందనాలు నైనా. నువ్వు నడిపిస్తున్న మార్గంలో ప్రభువా నడవడానికి మీరు సహాయం చేస్తున్నందుకు ఈ వందనాలు ప్రభువా. నీ ఆలోచన గొప్పది తండ్రి, నీ కృప గొప్పది నైనా. మరోసారి నీ సన్నిధికి వచ్చావు నైనా. అయినా మాతో మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడితే బ్రతుకుతాం. మీ జీవాన్ని దయచేయండి, నీ బలాన్ని దయచేయండి, నీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. లోపాలుంటే సరి చేయండి ప్రభువా. మీ ఆలోచనలు తెలియచేయండి. నువ్వు మమ్మల్ని ప్రేమించినంతగా మేము నిన్ను ప్రేమించడానికి సహాయపడండి. నువ్వు మమ్మల్ని గౌరవించినంతగా మేము నిన్ను గౌరవించడానికి సహాయపడండి. మీరు మమ్మల్ని గణపరిచినట్టుగా మేము మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయండి తండ్రి. మా ద్వారా నీకు ఆనందం కలిగేటట్టుగా అయినా మా జీవితాలను చేయండి ప్రభువా. దయవుంచండి. ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాం ప్రభువా. అయినా శుద్ధీకరించండి, కడగండి, పరిశుద్ధపరచండి ప్రభువా. బలమైన నీ ఆత్మతో మమ్మల్ని నింపమని కోరుకుంటున్నాము తండ్రి. అన్ని విషయాల్లో మీరే సహాయం చేసి కొంత సమయం ప్రభువా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి హృదయం నిండా నీ యొక్క తలంపులతో, మాటలతో, నీ సన్నిధిలో ఉన్న శక్తితో, మహిమతో నింపబడి వెళ్ళడానికి సహాయం చేయండి దేవా. ప్రతి దినము కూడా ప్రభువా నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని ప్రసాదించండి. సహవాసము అయినా నీ సన్నిధిలో అనుభవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అన్ని విషయాల్లో మీరే కృప చూపిస్తూ రమ్మని అయినా ఈ ప్రార్థనను మా రక్షకుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడవు నీవు, పరిశుద్ధుడా, నిత్య దేవుడవు. మహోన్నతుడా, మహాగణుడవు నీవు, పరిశుద్ధుడా, నిత్య దేవుడవు, నిత్య దేవుడవు. పాపిని రక్షించుటకు దిగి వచ్చిన దేవా, పాపిని రక్షించుటకు దిగి వచ్చిన దేవా.
ఉన్నాము. అబద్ధములతో నిండినాము, తిరుగుబాటు చేసి ఉన్నాము. అబద్ధములతో నిండినాము, నీ మాట వినకుండానే ఎగతాళి చేసిన వారము. నీ మాట వినకుండానే ఎగతాళి చేసిన వారము. నిత్యము నీవు కోపించగా కృప చూపవచ్చి వెదకితివి. నిత్యము నీవు కోపించగా కృప చూపవచ్చి వెదకితివి. మహోన్నతుడా బలమునే నమ్ముకొంటిమి, నిన్ను మేము మరచిపోతిమి. బలమునే నమ్ముకొంటిమి, నిన్ను మేము మరచిపోతిమి. ఏమనలేదని నిన్ను మేము బహుగాయపరచితిమి. ఏమనలేదని నిన్ను మేము బహుగాయపరచితిమి. నిత్యము నీవు పోరాడక నీ ముఖము మాకు చూపితివి. నిత్యము నీవు పోరాడక నీ ముఖము మాకు చూపితివి. మహోన్నతుడా మహాగణుడవు నీవు, పరిశుద్ధుడా నిత్యదేవుడవు. స్వస్థతను సమాధానమును, దుఃఖముకు ఓదార్పును. స్వస్థతను సమాధానమును, దుఃఖముకు ఓదార్పును. మాకిచ్చేదాంటివే కృతజ్ఞత కలిగించితివే. మాకిచ్చేదాంటివే కృతజ్ఞత కలిగించితివే. నిత్య విశ్రాంతి పరలోకము మా కొరకు దాచి ఉంచితివే. నిత్య విశ్రాంతి పరలోకము మా కొరకు దాచి ఉంచితివే. మహోన్నతుడా మహాగణుడవు నీవు, పరిశుద్ధుడా నిత్యదేవుడవు. పాపిని రక్షించుటకు
దిగి వచ్చిన దేవా, పాపిని రక్షించుటకు దిగి వచ్చిన దేవా, మహోన్నతుడా. అలాగే ఏర్పరచుకుంటూ పాట పాడుకుంటున్నాను. ఏర్పరచుకుంటివే నీ సొంత జనముగా, పిలిపించుకుంటివే నీవే మా తండ్రిగా. ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే నీవే మా తండ్రిగా. ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే నీవే మా తండ్రిగా. పాపిని దోషిని, పాపిని దోషిని చేరదీసి నన్ను కాపాడుచుంటివి, చేరదీసి నన్ను కాపాడుచుంటివి. ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే నీవే మా తండ్రిగా. భయముతో నిండిన వేళ, ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే, భయముతో నిండిన వేళ, ఒంటరిగా నేనున్న రోజు, తండ్రి అని నిన్ను నేను మొరపెట్టిన వెంటనే, సమీపముగా ఉండి నా మనవి వింటివి, సమీపముగా ఉండి నా మనవి వింటివి. ఉన్నారా ఎవరైనా నీలాగా, మాకున్నావు నీవు దేవునిగా. ఉన్నారా ఎవరైనా నీలాగా, మాకున్నావు నీవు దేవునిగా. ఏర్పరచుకుంటివే నీ స్వంత జనముగా, పిలిపించుకుంటివే నీవే మా తండ్రిగా. చీకటిలో నేనుండగా, అన్యాయమునే చేయగా, నీ వాక్య సత్యమును
న్యాయములు చీకటిలో నేనుండగా అన్యాయమునే చేయగా నీ వాక్య సత్యమును నీ నీతి న్యాయములు నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి నీ స్వరము వినిపించి నీ మాటలిచ్చితివి ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు మాకిచ్చినావు నీలా జీవించుటకు ఉన్నాయా ఎవరికైనా ఈ మాటలు మాకిచ్చినావు నీలా జీవించుటకు ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా పిలిపించుకొంటివే నీవే మా తండ్రిగా మలినముతో నిండగా అపరాధములు చంపగా నీ కుమారుని రక్తముతో నన్ను పవిత్రపరచితివి మలినముతో నిండగా అపరాధములు చంపగా నీ కుమారుని రక్తముతో నన్ను పవిత్రపరచితివే శరీరము అర్పించి నీ ప్రాణమిచ్చితివి శరీరము అర్పించి నీ ప్రాణమిచ్చితివి ఉన్నారా నీలాగా ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా ఇలా జరిగేనా ఉన్నారా నీలాగా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా జరిగేనా ఏర్పరచుకొంటివే నీ స్వంత జనముగా పిలిపించుకొంటివే నీవే మా తండ్రిగా పాపిని దోషిని పాపిని దోషిని చేరదీసి నన్ను కాపాడుచుంటివి చేరదీసి నన్ను కాపాడుచుంటివి ఏర్పరచుకొంటివే నీ సొంత జనముగా పిలిపించుకొంటివే నీవే నా తండ్రిగా దేవుణ్ణి ఆరాధించడానికి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 46వ కీర్తన. కీర్తన గ్రంథం 46వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ మొదటి వచనంలో
ఇది కోరహు కుమారులు రాశారు ఈ కీర్తన. వాళ్ళు దేవుని గురించి చాలా డీప్గా కొన్ని విషయాలు రాశారు. వాళ్ళు కొన్ని భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎలాగ వారికి సహాయపడ్డాడో అది రాశాడు. వాళ్ళు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు దేవుని గురించి. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఆపదొచ్చినప్పుడు ఒక నమ్ముకోదగిన సహాయకుడు, అంటే ఆయన నమ్ముకుంటే పని జరిగిద్ది. దేవుడు ఒక ఆశ్రయము, దుర్గము. ఆపద టైంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలు అనేక విధాలుగా రావచ్చు. కొన్ని ఆపదలు శరీరానికి రావచ్చు, కొన్ని ఆపదలు మనసుకు రావచ్చు. కానీ ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు, ఆపద టైంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అంటే ఆయన నమ్ముకోవచ్చు, నమ్ముకోగలిగిన సహాయకుడు ఆయన. ఆపద వచ్చినప్పుడు కొంతమంది మనుషులు నమ్ముకోవచ్చు, కొంతమంది సహాయపడవచ్చు, కొంతమంది హ్యాండ్ ఇవ్వచ్చు. కానీ ఈయన మాత్రం నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ ఆపద టైంలోనే దేవుడు ఆశ్రయము, దుర్గమై ఉంటాడు అని చెప్తున్నాడు. ఈ యొక్క స్టేట్మెంట్ ఒక వ్యక్తిని ఎంత గొప్పగా బ్రతికేటట్టు చేస్తుందంటే, ఈ భక్తులు చెప్తున్నారు, దేవుడు మాకు ఆపద టైంలో సహాయకుడు, నమ్ముకోదగిన సహాయకుడు, దేవుడు మా ఆశ్రయదుర్గం అయినాడు కాబట్టి. రెండవ వచనంలో చెప్తాడు, భూమి కావున భూమి, దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రాల్లో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకి పర్వతాలు కదిలినను మనము భయపడము అన్నాడు. ఎలాంటి ఆపదలంటే, దేవుడు ఎలాంటి ఆపదలు వచ్చినా సహాయకుడు. అవి ఎలాంటి ఆపదలంటే భూమే మార్పు పొందిన, పర్వతాలు ఉన్న ఎత్తైన పెద్ద పెద్ద పర్వతాలు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నవి. అలాంటి పర్వతాలు నడి సముద్రంలో మునిగిన, జలములు ఘోషించి నురుగట్టిన, ఆ పొంగునకు పర్వతాలన్నీ కదిలిన మనము భయపడమన్నాడు. అంటే భూమి ఇంతవరకు మారల, పర్వతాలను ఇంతవరకు మునిగిపోవాల. పర్వతాలు మునిగిపోయినా నడి సముద్రంలో, భూమి మారిన, నురుగు గట్టేటట్టుగా జలాలన్నీ ఘోషించిన, ఆ జలముల పొంగునకి పర్వతాలు కదిలిన మనం మాత్రం భయపడం. అంటే ఈ సృష్టిలో ఉన్నవన్నీ కదిలినా, మారుతున్నా, అసలు ఎలా ఉన్నా కూడా, పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయినా భయపడము అంటున్నాడు. ఎందుకంటే ఆపద టైంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కాబట్టి దేవుడు ఈ భూమి మారినంతగా, పర్వతాలు మునిగేంత పెద్ద సునామీ టైప్లో అలాంటి పెద్ద విపత్తులు, ఆపదలు ఒక వ్యక్తికి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు నమ్ముకోదగిన సహాయకుడు. అలాంటి ఆపదలు వచ్చిన ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. వీళ్ళు అనుభవించి చెప్తున్నారు ఈ మాట. బహుశా వాళ్ళు అలాంటి పరిస్థితిలో వెళ్ళి ఉండొచ్చు. వాళ్ళు బ్రతకడానికి కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో దేవుని గురించి చెప్తున్నారు, భూమి మారని, పర్వతాలు మునిగని, జలాలు ఘోషించి నురుగట్టేంతగా పొర్లి ప్రవహించని మేము భయపడము. అంటే ఒకవేళ శరీరపరంగా భూమి మారకపోయినా, పర్వతాలు కదలకపోయినా, నురుగులాగా వరదలు రాకపోయినా,
అవి జీవితాల్లో, కుటుంబాల్లో మానసికంగా జరగవచ్చు. అంత గొప్ప మార్పు కనిపించవచ్చు. అంటే అలాంటి సునామీలు, అలాంటి వరదలు, అలాంటి విపత్తులు ఒక వ్యక్తి ఎదుర్కోవచ్చు, మానసికంగా ఎదుర్కోవచ్చు. అలాంటి టైంలో భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నమ్ముకోదగిన సహాయకుడు. భూమి మారుతున్నా భయపడం, పర్వతాలు మునుగుతున్నా భయపడం, సముద్రాలు ముంచేసేంతగా, నీ పర్వతాలను ముంచేసేంతగా వచ్చినా భయపడం. అంటే ఈ సృష్టిలో ఏమి జరిగినా భయపడం. దేవుడు నమ్మదగిన వాడు. యొక్క మాట ఎంత గొప్పగా మన హృదయాలను నిలబెడుతుందో. ఈ భూమిలో ఏం జరిగినా, పర్వతాల్లో ఏం జరిగినా, వరదలు ఘోషించేటట్లు వచ్చినా భయపడము. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొన తగిన సహాయకుడు. అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ వచ్చినా ఆయన నమ్ముకోదగిన వాడు. అందుకే మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు రావచ్చు, మార్పులు జరగవచ్చు, ఇన్సిడెంట్స్ జరగవచ్చు, షాకులు ఇవ్వచ్చు, ఊహించనివి మనల్ని ముంచెత్తొచ్చు. ఇంత పెద్ద విషయాలు జరిగితేనే భయపడొద్దు అన్నప్పుడు, భూమి మారిన, పర్వతాలు మునిగినా భయపడొద్దు అన్నప్పుడు, సమాజంలో, దేశంలో, కుటుంబంలో ఏమి జరిగినా, మానసికంగా ఎన్ని వచ్చి మనల్ని కొట్టినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఒకరున్నాడు. అది ఎంత పెద్దదైనా సరే నమ్ముకోదగిన సహాయకుడు ఉన్నాడు. ఆశ్రయం ఇచ్చే ఒక దేవుడు ఉన్నాడు. దుర్గములాగా నిలిచే ఒక దేవుడు ఉన్నాడు. అందుకనే దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఒక మనిషి బ్రతుకుతున్నప్పుడు ఆపదలు రాకుండా ఉండవు. ఏదో ఒక ఆపద ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది, మనిషిని కొడతనే ఉంటుంది. కానీ దేవుడు ఉంటాడు ఆపద టైంలో. దేవుడు నమ్ముకోదగిన వాడు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే చూడండి, 4-5 వచనాల్లో, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఇది పరలోకానికి సంబంధించి చెప్తున్నాడు. ఒక నది ఉందంట, దాని కాలువలు దేవుని పట్టణానికి, సర్వోన్నతుని పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తున్నాయంట. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయంన దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. పరలోకము కదలదు. ఇప్పుడున్న భూమి తిరుగుతూ ఉంది, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, ఈ భూమిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ పరలోకంలో ఉండే పట్టణము, దానికి చలనం లేదంట. దేవుడు అందులో ఉన్నాడంట. అరుణోదయమున దానికి దేవుడు సహాయం చేస్తున్నాడంట. ఒక నది వెళ్ళి ఆ పట్టణాన్ని తడుపుతుందంట, ఆ పట్టణాన్ని సంతోషపరుస్తుందంట. అంటే దేవుని పట్టణంలో సంతోషం ఉంది, దేవుని పట్టణంలో చలనం లేదు, దేవుని పట్టణంలో దేవుడే దానికి అరుణోదయంన లేచి సహాయం చేస్తున్నాడు. అంటే ఒకవేళ ఈ భక్తుడు ఈ లోకపరంగా చనిపోయినా, ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో సంతోషం ఉంది, ఆ పట్టణంలో దేవుడున్నాడు, ఆ పట్టణంలో చలనం లేదు దానికి. ఎక్కడన్నా ఆటుపోట్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, అలజడులు వస్తాయి, ఇంట్లో అల్లకొలాలు జరుగుతాయి, సమాజంలో అల్లకొలాలు జరుగుతాయి. కానీ దేవుని పట్టణంలో ఇవేముండవు, దానికి చలనమేముండదు, అది కదలదు, అది మునిగిపోదు, దాన్ని వచ్చి వరదలు ముంచేయవు. అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడే దానికి సహాయం చేస్తాడు అని భక్తులు ఈ సందర్భంలో ఆ పరలోకానికి సంబంధించిన విషయాన్ని చెప్తున్నారు.
అందుకనే ఒకవేళ ఈ భూమి వరదలు ముంచెత్తినా, ఇక్కడ ఏం జరిగి చనిపోయినా, పరలోకంలో నిత్య సంతోషము, నిత్య సహాయం ఉంటుంది. అక్కడ ఏ సునామీలు, ఏ బాధలు, ఏ కన్నీళ్ళు, ఏవి మనల్ని తాకవు. దానికి చలనం లేదు. ఈ పవర్స్ ఏమి అక్కడ పనిచేయవు. ఎందుకంటే ఈ భూమి మీద కాదు, ఆ పట్టణం నూతన యెరూషలేము, కొత్త భూమి, కొత్త ఆకాశంలో ఆ పట్టణం దిగొస్తుంది. అందుకనే మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి భక్తులు చెప్తున్నాడు. ఆ రోజుల్లో చూడండి, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠతోని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలగజేయువాడు, ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరచేవాడు, బల్లెము తెగ నరికేవాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. ఊరకుండండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి, అన్యజనుల్లో నేనే మహోన్నతునగుదును, భూమి మీద నేను మహోన్నతుడను అగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ ఈ కీర్తన ముగిస్తున్నాడు. 2 వచనాల్లో ఈ మాట చెప్తున్నాడు. 7వ వచనంలో, 11వ వచనంలో, దేవుడు సైన్యములకు అధిపతిగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. 11వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు. సైన్యములకు అధిపతిగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ పాయింట్ చెప్పడానికి సైన్యాలకే అధిపతి ఆయన మనకు తోడై ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఆపద టైములో ఆయన సహాయకుడు. అవి మార్పు నొందిన, పర్వతాలు మునిగిన, అంత గొప్ప విపత్తులు వచ్చిన ఆయన మారడు. ఆ టైంలో ఆయన సహాయకుడు. యాకోబు దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడు మనకు తోడున్నాడు. ఇది 2వ స్టేట్మెంట్ ఆయన ఇస్తుంది. ఈ భక్తులు దేవుని గురించి చెప్తుంది. ఆయన ఎలాంటి వాడంటే, ఆలోచనలు చెప్తున్నాడు, జనాలు ఘోషిస్తున్నవి, రాజ్యాలు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపిస్తే భూమి కరిగిపోద్దంట. జస్ట్ ఆయన మాట చెప్తే, ఆయన స్వరం విని భూమి కరిగిపోద్దంట. ఇంకా 8వ వచనంలో ఆయన కార్యాలు చూడండి. భూమి మీద ఆయన నాశనములు కలగజేయవాడు. ఆయనే భూమి మీద నాశనాలు కలగజేయవాడు. ఆయనే బూదిగంతాల వరకు యుద్ధాలు మాన్పేవాడు. భూమి మీద జరిగే నాశనాలన్నీ కూడా ఆయన కలగజేసేటివే. బూదిగంతముల వరకు యుద్ధాలు మాన్పేవాడు, విల్లు విరిచేవాడు, బల్లెములు తెగ నరికేవాడు, యుద్ధ రథాలన్నీ అగ్నిలో కాల్చివేయవాడు ఆయనే. టోటల్గా చెప్తున్నాడు, యుద్ధాలైనా, విల్లులైనా, బల్యాలైనా, నాశనాలైనా మొత్తం ఆయన కంట్రోల్లో ఉన్నాయి. బూదిగంతముల వరకు భూమి మీద మొత్తం జరిగించేది ఆయన. ఊరకుండండి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి, నేనే మహోన్నతుని అవుతాను అని చెప్తున్నాడు. ఇలాంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు అని పైన అదే మాట చెప్పాడు. చివరికి వచ్చి కన్క్లూజన్ కూడా అదే ఇస్తున్నాడు. ఈ సైన్యములకు అధిపతి, సైన్యములు అంటే ఆర్మీస్, ఈ భూమి మీద ఉన్న ఈ ఆర్మీస్కి అధిపతి యాకోబు యొక్క దేవుడు ఈరోజు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సో ఈ 46వ కీర్తనలో మెయిన్ ఆపద టైంలో దేవుడు నమ్మదగిన వాడు. అందుకే భూమి మారిన, పర్వతాలు మునిగిన, జలాలు ఘోషించిన భయపడము. ఆ ఒక్క మాట మన జీవితంలో ఎలా ఆదరిస్తుందంటే,
అలాంటి భయంకరమైన పరిస్థితులు చెలరేగిన కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, సంఘంలో, సమాజంలో భయపడాల్సిన అవసరం లేదు. ఒక దేవుడు మనకున్నాడు ఆ టైంలో సహాయం పడడానికి. ఈ దేవుడు ఎలాంటి వాడంటే, మనకు తోడయ్యున్న దేవుడు. భూమి మీద మొత్తం నాశనాలు చేసేది ఆయన, యుద్ధాలు మాన్పేది ఆయన, విల్లు విరిచేది ఆయన, బల్యాలు తెగ నరికేవాడు ఆయనే. అలాంటి దేవుడు మనకున్నాడు. అందుకే ఊరుగా ఉండండి, నేను దేవుణ్ణి తెలుసుకోమంటున్నాడు. ఈరోజు మనకు తోడై ఉన్న దేవుడు ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి అధిపతి. ఈ భూమి మీద ఉన్న సైన్యాలకు అధిపతి. ఈ భూమి మీద ఉన్న ప్రతి దాని మీద కంట్రోల్ ఆయనకుంది. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, వాన, గాలి, ప్రతి దాని మీద కంట్రోల్ ఉంది. ప్రతి మనిషి మీద కంట్రోల్ ఉంది. దేవుని సెలవు లేకుండా ఏ కత్తి వచ్చి మనల్ని తాకదు, ఏ బుల్లెట్ వచ్చి మనల్ని తాకదు. దేవుని యొక్క సెలవు లేకుండా ఏ విపత్తు రాదు, ఏ నాశనం రాదు, ఏ శ్రమ రాదు. ఆ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. తోడై ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు. ఒక వ్యక్తి తోడుగా ఉండడము, ఒక వ్యక్తి ఆశ్రయంగా ఉండడం. తోడంటే ఎప్పుడు మనతో ఉంటాడు. ఆశ్రయం అంటే ఏదన్నా వచ్చినా మనకు ఒక ఇల్లులాగా మారిపోతాడు, ఒక దుర్గంలాగా మారిపోతాడు. మనల్ని లోపల పెట్టి ఆయన ఆశ్రయం చుట్టూ ఒక గోడలాగా నిలబడతాడు. తోడుగా ఉంటాడు, ఆశ్రయంగా ఉంటాడు అని భక్తుల కీర్తనలో దేవుడు ఎలాగా మనకుంటాడు, ఏ పరిస్థితిలో మనకుంటాడు. అందుకే ఎంత పెద్ద జీవితంలో జరుగుతున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని వాటికి మనం వేదన పడతాం, కలవరపడతాం, కన్నీళ్ళు విడుస్తాం, మైండ్ మనకు కంట్రోల్ అవ్వదు. మనం వేటిని కంట్రోల్ చేయలేము. కానీ ఆపద కాలములో, ఆపద టైంలో నమ్ముకున్న దేగిన సహాయకుడు ఉన్నాడు. భూమి మీద జరిగే ప్రతిదీ కంట్రోల్ చేసేవాడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి రెండు మాటలను బట్టి దేవుణ్ణి 10 నిమిషాలు ఆరాధించేద్దాం. ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మనకి ఈ రెండు సందర్భాల్లో మనకు తోడుగా ఉండేవాడు, మనకు సహాయం చేసేవాడు. ఇంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు డబ్బులు మనల్ని వదిలిపెట్టొచ్చు, మనుషులు మనల్ని వదిలిపెట్టొచ్చు, అనారోగ్యాలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు. దేవుడు ఆపద టైంలో సహాయకుడు, అది కూడా నమ్ముకోదగిన సహాయకుడు. There is no doubt at all to believe on him. ఆయన నమ్ముకోవడానికి అసలు డౌటే లేదు. నమ్ముకోదగిన సహాయకుడు ఆయన, నమ్ముకోదగిన సహాయకుడు. ఆ పరిస్థితి నుంచి తీసుకురావడానికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక సహాయాన్ని పంపిస్తాడు. జీవితంలో మనం కొన్నిసార్లు కొత్త కొత్త వాటి గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొత్త కొత్త అనుభవాల గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొత్త కొత్త విషయాల గుండా వెళ్ళాల్సి వస్తుంది, కొత్త కొత్త శ్రమల గుండా వెళ్ళాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనము షాక్ అవుతాం, సర్ప్రైజ్ అవుతాం. కొన్నిసార్లు వాటిని ఎదుర్కోలేక మానసికంగా కృంగిపోతాం. కానీ కోరహ కుమారులు అంటున్నాడు, అలాంటి టైంలో దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము. ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన వాడు. మనం భయపడాల్సిన అవసరంలా. భూమి మార్పు నందిన, పర్వతాలు నడి సముద్రంలో మునిగిన, ఈ సృష్టి మొత్తం అల్లకోలం అవుతున్నా, జలములు ఘోషించి నురుగట్టి పర్వతాలను కదిలించిన మనం భయపడము. అందుకే ఈరోజు దేశంలో అల్లకోలం ఉన్న, ప్రపంచంలో అల్లకోలం ఉన్న, కుటుంబాల్లో అల్లకోలం ఉన్న, మన వ్యక్తిగతంగా అల్లకోలాలు జరుగుతున్నా మనం కాముగా ఉండగలము అంటే అది దేవుడే. అయినా బ్రతుకుతున్నామంటే అది దేవుడే.
అయినా ధైర్యంగా ఉన్నామంటే అది దేవుడే. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకే మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భూమి మారుతున్నా, పర్వతాలు మునుగుతున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. హృదయం బద్దలవుతున్నా, జీవితం అల్లకోలమవుతున్నా, కనిపించని మార్పులు మనం చూడాల్సి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. అన్ని వైపులా నష్టాలే మిగులుస్తున్నా, తెలియనివి మన మీదకి వచ్చి కూర్చున్నా, మనం ఎదుర్కొనని వాటిని ఎదుర్కోవాల్సి వచ్చిన, ఏ మార్పులన్నా జరిగినా భయపడాల్సిన అవసరం లేదు. మారని దేవుడు ఉన్నాడు. అదే ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట. మనుషుల్లో మార్పులు వచ్చినా, మన స్థితిగతుల్లో మార్పులు వచ్చినా, కుటుంబాల్లో మార్పులు వచ్చినా, సంఘాల్లో మార్పులు వచ్చినా, దేశంలో మార్పులు వచ్చినా, మన యొక్క ఆర్థిక స్థితిలో మార్పులు వచ్చినా, మానసికంగా మార్పులు వచ్చినా, మారని వాడు ఉన్నాడు. ఆయనే మనకు నమ్ముకోదగిన సహాయకుడు. మార్పులను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మార్పులను చూసి బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మార్పులలో గుండా వెళ్తున్నప్పుడు సైతము మారని వాడు మనకు ఆపత్కాలంలో తోడుగా ఉంటాడు. మనకు ఆశ్రయం ఆయన. భూమి మీద నాశనాలు ఆయనే కలుగజేసేది, విల్లులు విరిచేది, యుద్ధాలు మాన్పేది, అగ్నితో రథములను కాల్చేది. ఆయనకు అంత శక్తి ఉంది. ఈ భూమి మీద జరిగే ప్రతి శక్తి ఆయనకుంది. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయనే మనకు ఆశ్రయంగా కూడా ఉన్నాడు. అవి ఏ యుద్ధాలే ఈరోజు మన మీదకి వచ్చిన, ఎలాంటి విల్లులతో మనం బాధించబడినా, ఎలాంటి నాశనాల గుండా వెళ్తున్నా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. అదే కోరవ కుమారులు ఈ కీర్తన ద్వారా ఈరోజు దేవుని గురించి మనకు నేర్పించింది. కోరవ కుమారులు దేవుని గురించి తెలుసుకొని మరి అనుభవించి మరి ఇదిగో దేవుడు ఇలాంటి వాడు అని ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. అంత గొప్ప దేవుడు మనకున్నందుకు నిజంగా స్తుతిద్దాం. ఎంతో మందికి ధన్యత లేదు, ఎంతో మందికి నమ్మకం లేదు, ఈ ఆశ లేదు, ఈ ధైర్యం లేదు. డబ్బు నమ్ముకొని ధైర్యంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు, మనుషులు నమ్ముకొని ధైర్యంగా ఉండే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ దేవుణ్ణి నమ్ముకొని ధైర్యంగా ఉండేవాళ్ళు కోరవ కుమారులు ఈరోజు మనము అవ్వాలి. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన మాటలు బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవుడు నాకు ఆశ్రయము దుర్గము, ఆపద కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు దేవా. కొన్ని ఆపదలు భయంకరమైనవి రావచ్చు ప్రభువా. భక్తులు అంటున్నారు, భూమి మారిన, పర్వతాలు మునిగిన, జలములు నురుగట్టి ప్రవహించిన, పర్వతాలను ఆ నీళ్లు కదిలించిన భయపడము అంటున్నాడు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఎన్నో ఆపదలు వచ్చినప్పుడు తండ్రి తట్టుకునే శక్తి సరిపోదు నాయన, ఓర్చుకునే శక్తి సరిపోదు ప్రభువా, జీవించడానికి శక్తి సరిపోదు ప్రభువా, జరిగే మార్పులను భరించడానికి శక్తి సరిపోదు ప్రభువా. జీవితంలో, కుటుంబంలో, సమాజంలో, సంఘంలో వాటిని నేను
తట్టుకోవడానికి సరిపోని పరిస్థితుల్లో, అంటే ఆపద టైంలో నమ్ముకోవడానికి ఒక వ్యక్తి నువ్వు ఉన్నావు. అవి ఎలాంటి మార్పులు జరిగినా సరే మమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నావని హృదయపూర్వకంగా నేను స్తుతిస్తున్నాం తండ్రి. మాకు తోడై ఉన్న దేవుడు, సైన్యములకు అధిపతి, మాకు తోడై ఉన్న దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని పిలిచి వారిని, వారి సంతానాన్ని ఆశీర్వదించి ఈరోజు ఇశ్రాయేలు దేశముగా ఈ రోజుకి కాపాడుతున్నావు ప్రభువా. అలాంటి గొప్ప దేవుడు ప్రభువా. ఈరోజు చిన్న దేశమే ఇశ్రాయేలు, అయినా కానీ పెద్ద పెద్ద దేశాలు సైతం భయపడతాయి నాయన, ఎందుకంటే మీరు తోడై ఉన్నారు ప్రభువా. అలాంటి గొప్ప దేవుడు ప్రభువా. ఈ భూమి మీద ఉన్న యుద్ధాలు మాన్పేవాడవు. ఈ భూమి మీద ఉన్న, అప్పుడంటే విల్లులు బల్లెములు ప్రభువా, ఇప్పుడైతే బాంబులను నైనా తుపాకీలను నువ్వు తీసివేయగలిగిన దేవుడు ప్రభువా. అలాంటి గొప్ప దేవుడు ప్రభువా. ప్రపంచంలో ఉన్న యుద్ధాలనే మాన్పించే దేవుడు. మా హృదయంలో రేగే యుద్ధాలని, మా కుటుంబంలో రేగే యుద్ధాలని, మా సంబంధ బాంధవ్యాలలో రేగే యుద్ధాలని, ఆర్థిక స్థితిగతుల్లో రేగే యుద్ధాలని మాన్పించగలిగిన దేవుడు ప్రభువా. మాకు తోడుగా ఉంటావు, మాకు ఆశ్రయంగా ఉంటానన్నావు ప్రభువా. ఇలాంటి గొప్ప దేవునికి ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం తండ్రి. అందుకే భూమి అల్లకోలమై భూకంపాలు వచ్చి అన్ని కూలుతున్నా, పర్వతాలన్నీ కూడా మునిగిపోయి విపత్తు ప్రపంచం ఆవరించిన, వింతలు జరిగిన మేము భయపడం నాయనా. మాకు ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలో చలనం లేదు, ఆ పట్టణంలో సంతోషం ఉంది, ఆ పట్టణంలో మీరున్నారు నాయనా. ఒకరోజు మేము కూడా ఉంటామన్న నమ్మకాన్ని మాకు ఇచ్చావు. ఇంత గొప్ప దేవునికి ఏమి ఇవ్వగలం నాయనా? ఇంకా ఈ ఆయుష్ను ఇక్కడ ఉంచి ఈ వారం అంతా కాపాడి మరో వారం మమ్మల్ని తీసుకొని వచ్చి నిన్ను స్మరించుకొని నిన్ను గురించి విని హృదయపూర్వకంగా నిన్ను కృతజ్ఞత భావంతో ఆరాధించడానికి నీ మాటలు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ, ఏమి ఇవ్వలేని వారం ప్రభా, ఏమిచ్చినా మీ ప్రేమకు అవి సరితూగవని ఒప్పుకుంటున్నాం ప్రభా. మేము బలహీనము, పాపలమని నీకు తెలిసే మమ్మల్ని ప్రేమించారు. అందుకు హృదయపూర్వకంగా నిన్ను ఆరాధన చేస్తూ ఈ మన దీన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉద్యోగ కీర్తన నుంచి ఒక పాట పాడుకుందాం. సరే, ఇది ఉద్యోగ కీర్తనలు లేదు, సియోను గీతాల్లో ఉంది చూడండి. రెండు 259 సియోను గీతాల్లో. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని
ఏసే చెప్పెను మాకు ఏ కీడు రాదని, ఏసే చెప్పెను మాకు మేము భయపడము, ఇక మేము భయపడము. దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యముగా రక్షించే దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యముగా రక్షించే దివారాత్రులు దేవుడే కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. శత్రుకోటి మమ్ము చుట్టన్, పాతాళము మృంగ చూడన్, శత్రుకోటి మమ్ము చుట్టన్, పాతాళము మృంగ చూడన్. నిత్యుడు యేసు నిత్యము కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతో నుండా, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చే మాతో నుండా, ఏ గడియైనను విడువాక కాయును, మేము భయపడము, ఇక మేము భయపడము. బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టి, బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టి, పలు విధములుగా మమ్మును కాపాడును, మేము భయపడము, ఇక మేము భయపడము. కునుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు, కునుకడు మన దేవుడు, ఎన్నడు నిద్రించడు. కను పాపగమము కాపాడునెప్పుడు, మేము భయపడము, ఇక మేము భయపడము. జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచ, జీవిత కష్ట నష్టములు ఆవరించి దుఃఖపరచ, దేవుడు సంగిన ఈవులనెంచును, మేము భయపడము, ఇక మేము భయపడము. ఇహమందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెను ప్రభువు, ఇహమందు మన
మన శ్రమలన్నీ మహిమకు మార్చెను ప్రభున్, మహిమా పరచి మృక్కేదమిలలో మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము, ఇక మేము భయపడము. వాక్యం కోసమై లూకా సువార్త 16వ అధ్యాయం. ఈ లూకా గారు యేసుప్రభు అపోస్తలులతో పాటు ఉన్నాడు. ఆయన ఏవైతే తెలుసుకున్నాడో అవన్నీ వివరంగా మరి రాశాడు. యేసుప్రభు చాలా విషయాలు చేశాడు, అందులో ఈయన చాలా రాశాడు. దెయోఫిలాకి ఈయన ఉపదేశించినవన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. అది మనకి 1వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చెప్పాడు. యేసుప్రభు గురించి ఈయన చెప్పిన విషయాల్లో, రాసిన విషయాల్లో 16వ అధ్యాయము లూకా సువార్త ఒక మెయిన్ విషయాన్ని చెప్తున్నాడు. యేసుప్రభు మరి ఈ లోకపరంగా మెయిన్గా ప్రతి వ్యక్తి దాని చుట్టే ముడిపడి ఉంటుంది, ప్రతి ఒక్క జీవితం. ఆ టాపికే ఇక్కడ మాట్లాడాడు. అదే ధనం గురించి ఇక్కడ చెప్పాడు. ఈ అధ్యాయం మొత్తం 3 సందర్భాలు ఉన్నాయి. ఆ 3 సందర్భాల్లో కూడా దాని గురించే మాట్లాడాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పాడంటే, ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంట. 16వ అధ్యాయము 1వ వచనం. యేసు ప్రభు తన శిష్యులతో ఇట్లా అన్నాడంట, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకపు లెక్క అప్పగించుము. నువ్వు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్ల కాదని అతనితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేనేమి చేతును, త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానిని రుణస్థుల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాణ్ణి అడిగాను. వాడు 100 మనుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుండి 50 మనుగులని రాసుకోమని వానితో చెప్పాను. తర్వాత వాడు, నీవెంత వచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నువ్వు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాణ్ణి మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని
చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఈ పారాగ్రాఫ్లో ఒక స్టోరీ చెప్తున్నాడు యేసుప్రభు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుని దగ్గర లెక్కలప్ప చెప్పే ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అంటే మొత్తం ఇంట్లో జరిగేటి అన్ని లెక్కలు చూసే ఆయన. ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడని యజమానికి తెలిసి తీసేయాలనుకున్నాడు. ఆ ధనవంతుడు ఈ వ్యక్తిని తీసేయాలనుకున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమనుకున్నాడు, ఇప్పుడు నేను వెళ్ళి తవ్వలేను, పని చేయలేను, భిక్షం ఎత్తుకోవాలంటే సిగ్గుపడుతున్నా, ఇప్పుడు నేనేం చేయాలని తెలివిగా ఒక పని చేశాడంట. ఈ ధనవంతునికి ఎవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ కాడికి పోయి, నువ్వు ఎంత అప్పు ఉన్నావు అంటే, ఒకడేమో 100 మనుగుల నూనె అన్నాడు, అది కొట్టేసి 50 రాసుకో అన్నాడు. ఇంకొకరిని కాడికి పోయి నువ్వెంత అప్పు ఉన్నావు అంటే 100 తూముల గోధుమలు అంటే అది కొట్టేసి 50 అని రాసుకో అన్నాడు. ఇట్లా అప్పులున్న వాళ్ళ దగ్గరికి పోయి, యజమానుడు నన్ను పనిలో తీసేస్తున్నాడని ఆ లెక్కలు ఏం చేశాడు, 100 ఉన్నోని కాడ 50 రాపిచ్చాడు. అంటే 1,00,000 ఇవ్వాల్సిన కాడ 50,000 రాపిచ్చాడు. అట్లా ఎంతమంది దగ్గర చేశాడో కానీ మొత్తానికి అయితే చేశాడు. ఇది యజమానికి తెలిసింది. అయితే అతని తెలివిని మెచ్చుకున్నాడంట యజమానుడు. అతడు యుక్తిగా నడుచుకున్నానని వాని యజమానుడు అతన్ని మెచ్చుకున్నాను. 8వ వచనంలో ఇంకా యేసుప్రభు కూడా ఏమంటున్నాడు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. అంటే వెలుగు కుమారుల కంటే ఈగ కుమారులు. యుక్తి అంటే తెలివి ఉంది. ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళకంటే కూడా లోక సంబంధంగా ఉండే వాళ్ళకే ఈ విషయాల్లో తెలివి ఉంది. వాళ్ళు డబ్బుని ఎట్ట సంపాదించుకోవాలి, ఒకవేళ వదిలేస్తే మళ్ళీ ఎట్ట బతకాలి అని ఈ వ్యక్తికి తెలిసింది అని చెప్పి యేసుప్రభు చెప్తూ 9వ వచనంలో అంటున్నాడు, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయేటప్పుడు వారు నిత్యమైన నివాసాల్లో మిమ్మును చేర్చుకుంటారు. ఇప్పుడు ఏం జరిగింటది, యజమానుడు పనిలో నుండి తీసేశాడు. ఎవరికైతే సగం సగం రాపిచ్చాడో వాళ్ళందరూ ఈ వ్యక్తికి హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళందరి ప్రేమ ఇతని మీద ఉంటుంది కదా. అతడు యుక్తిగా నడుచుకున్నాడు, అన్యాయంగా నడుచుకున్నాడు. కానీ తన్ను తాను కాపాడుకోవడానికి, బ్రతకడానికి అతడు తెలివిగా నడుచుకున్నాడు. అదంతా చెప్పి మీరు అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకోమంటున్నాడు. రేపు ఆ సిరి మిమ్మల్ని వదిలిపోతే నిత్యమైన నివాసాల్లో వాళ్ళు మిమ్మల్ని చేర్చుకుంటారు. ఇది యేసుప్రభు చెప్పిన మొదటి విషయం. అంటే ఈ లోకపరంగా డబ్బు ఒక వ్యక్తి సంపాదించుకుంటున్నాడు, అది పోతే ఇంకొక విధంగా ఎలా బతకాలో ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఈ గృహ నిర్వాహకునిలాగా. అలాగే మీకున్న డబ్బుని ఆ అన్యాయపు సిరి వలన, అంటే అన్యాయంగా సిరి సంపాదించుకోమన్నట్ల ఉన్న సిరిని దాని ద్వారా స్నేహితులు సంపాదించుకోమంటున్నాడు. రేపు అది ఆ డబ్బు పోయినప్పుడు వాళ్ళు పరలోకంలో మిమ్మల్ని చేర్చుకుంటారు. ఇంకా 11వ వచనంలో చూడండి, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవడు మీ వశము చెయ్యును. అంటే ఈ లోక సంబంధమైన ఈ డబ్బులో విషయంలోనే మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనము, 2 డబ్బులు ఉన్నాయి ఇక్కడ. అన్యాయపు సిరి ఒకటైతే సత్యమైన ధనము ఇంకొకటి. ఈ అన్యాయపు సిరి వల్ల స్నేహితులు సంపాదించుకోండి, రేపు అది పోయినా మిమ్మల్ని చేర్చుకుంటారు. రెండవది, ఈ అన్యాయపు సిరిలోనే మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనాన్ని ఎవడు మీకు ఇస్తాడు, ఎవడిస్తాడు అంటున్నాడు. ఇంకా 12వ వచనంలో, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడలైనా మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును.
ఏ సేవకుడు ఇద్దరు యజమానులని సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తునీకరించును. ఇంకా ఫైనల్ కన్క్లూజన్ ఏమంటున్నంటే, మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు అని చెప్పాడు. దీనంతటి ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, డబ్బుని దేవుణ్ణి ప్రేమించలేరు, దేవుణ్ణి సిరిని సేవించలేరు. ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని తృణీకరిస్తారు. ఏ సేవకుడు ఇద్దరు యజమానుల కింద పనిచేయలేడు కదా. ఒకరిని అనుసరిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు. ఇది చాలా యేసుప్రభు మెయిన్గా చెప్పిన విషయం. మీరు దేవుణ్ణి సిరిని ప్రేమించలేరు. సిరి విషయంలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే దేవుని విషయాలు మీకు ఇవ్వవు. అన్యాయపు సిరి విషయంలోనే నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనాన్ని ఎవడిస్తాడు అని లాస్ట్లో దేవుణ్ణి మీరు సిరిని ప్రేమించలేరు, సేవించలేరు. ఈ పేరాగ్రాఫ్ ఎగ్జాంపుల్ మొత్తానికి దేవుడు వచ్చిందంటే దేవుణ్ణి డబ్బును అట్ ద సేమ్ టైము సేవించలేరు, ప్రేమించలేరు. మీరు డబ్బును ప్రేమిస్తే దేవుని ప్రేమించలేరు, దేవుని ప్రేమిస్తే డబ్బును ప్రేమించలేరు. మీరు డబ్బును తృణీకరిస్తే దేవుని తృణీకరించలేరు, దేవుని తృణీకరిస్తే డబ్బును తృణీకరించలేరు. రెండు యజమానులకి ఇద్దరు పని చేయలేరు, ఒక్క యజమానుని కిందే పని చేయగలరు. దేవుడికి తెలిసింది, యేసుప్రభువుకి తెలుసు. ఒక వ్యక్తి డబ్బును నన్ను రెండిటిని ఒకేసారి ప్రేమించలేడు. ఒక అధ్యాయం మొత్తము దీని గురించే మాట్లాడాడు. ధనవంతుల దగ్గర డబ్బుల విషయాల్లో దేవుడు ఎలా ఉండాలి, డబ్బు దేవుడు, దేవుడా డబ్బా అని ఇక్కడ పెట్టాడు. ఈరోజు దేవుడు బాధపడేది విగ్రహారాధన చేసిన దానికంటే కూడా, ఈరోజు విగ్రహారాధన ప్లేస్లో దేవునికి సమానంగా ఏముంది ఇక్కడ దేవుడి ప్లేస్లో? డబ్బు. దేవుడు సిరి అని పెట్టాడంటే దేవునికి ఈక్వల్గా ఇక్కడ ఏముంది? సిరి. ఒక వ్యక్తి దేవునితో అన్నా ఉండాలి లేదా సిరితో అన్నా ఉండాలని దేవుని నోట్లో నుంచే చెప్పాడు. అదేదో మనం అనుకుంటే మళ్ళీ వేరే విషయం. యేసు ప్రభు నోట్లో నుంచే మీరు దేవుణ్ణి సిరిని అట్ ద సేమ్ టైం సేవించలేరు. ఈరోజు దేవునికి ఈక్వల్గా ఉండే పాపము, వ్యభిచారము, దొంగతనం, మోసము ఇవి అనుకుంటాం. దాన్ని మీరు ప్రేమించారు దేవుని కంటే అనట్లే ఇక్కడ. ఇది చాలా స్మూత్గా, చాలా అఫీషియల్గా చేసే పాపం. దేవుణ్ణి సిరిని ఇక్కడ చేసేది ఇది ఎవరికి తెలియదు, ఒక దేవునికే తెలిసింది. ఒక వ్యక్తి డబ్బును ప్రేమిస్తున్నాడా, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా? అఫీషియల్గా చేసే పాపం ఇది. యేసుప్రభు అన్నది, మీరు ఒక్కరినే ప్రేమిస్తారు, మీరు ఒక్కరినే సేవిస్తారు, ఇద్దరిని సేవించలేరు, ఇద్దరికి యజమానులుగా ఉండలేరు. డబ్బా దేవుడా? దేవుణ్ణి ప్రేమిస్తే డబ్బు తీసేస్తాం, డబ్బును ప్రేమిస్తే దేవుని తీసేస్తాం. కొన్నిసార్లు డబ్బును తీసేసుకోమన్నాడు. అన్యాయపు సిరి వలన స్నేహితులు సంపాదించుకోండి, ఆ డబ్బు పోద్ది, పొయ్యేలోపే సంపాదించుకోమన్నాడు. అందుకని ఒక సందర్భంలో యేసుప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. చదువుకోవడానికి టైం లేదు కాబట్టి ఆ యవనస్తుడు వచ్చి, ప్రభా నేను నిన్ను వెంబడిస్తానంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞలు పాటించమన్నాడు. సరే ప్రభా అన్ని పాటిస్తున్నా అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, నీ కలిగింది అమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించమన్నాడు. ఆ మాటకు అతను ముఖం చిన్నబుచ్చుకొని మళ్ళీ యేసుప్రభు దగ్గరికి ఎప్పుడు రాలేదంట. నీకు ఒకటి కొదుగు ఉంది, నీ డబ్బులు అమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించమంటే రాలేదు. ఆ సందర్భాన్ని చాలా మంది భక్తులు రాశారు ఈ బైబిల్లో. ఒక వ్యక్తి దేవున్నా డబ్బునా, ఇది పెద్ద పెద్ద విశ్వాసులు, సేవకులు అఫీషియల్గా చేసే పాపం ఏంటంటే ఎవరికి కనిపించని పాపం. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించేది, డబ్బును ప్రేమించేది ఇక్కడ తెలిసింది దేవునికి.
ఈరోజు దీని ద్వారా చిన్న విషయం దేవుడు మనకిస్తుంది ఏంటంటే, ఉన్న డబ్బుతో మనము యుక్తిగా ఆ వ్యక్తి నడుచుకున్నప్పుడు దాని ద్వారా మనము స్నేహితులను సంపాదించుకోవడానికి యూజ్ చేసుకోమంటున్నాడు. దానిలో మనం నమ్మకంగా ఉంటేనే సత్య విషయమైన ధనం ఇస్తానంటున్నాడు. తర్వాత మూడో విషయం చెప్తున్నాడంటే, మనం దాన్ని ద్వేషిస్తేనే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు దేవుడు అనుకుంటున్నట్టు చెప్తున్నాడు. అందుకని మీరు దేవుణ్ణి సిరిని ప్రేమించలేరు అన్నాడు. తర్వాత 14వ వచనానికి వచ్చేసరికి ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఉన్నారు. ఆ మాట వాడారు అక్కడ. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయన్ను అపహసించుచుండగా. డబ్బాశ కలిగిన వాళ్ళందరికీ ఈ మాట తగులుతాయి కదా. తగలగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఆయన్ని తిట్టుతా ఉన్నారు. అప్పుడు మళ్ళీ యేసుప్రభువు ఒక్కటే ఒక మాట చెప్పాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునే వాళ్ళే కానీ దేవుడు మీ హృదయాలను ఎరుగును. మనుషుల్లో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యము. ఎంత గొప్ప స్టేట్మెంట్ ప్రభు చేశాడో చూడండి. మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టిలో అసహ్యము. సందర్భం ఏంటి? డబ్బు గురించి. ఫీల్ అయింది ఎవరు? ధనాపేక్ష కలిగిన వాళ్ళు. చెప్తున్న మాట ఎవరికి? వారికి. దేవుడు యేసుప్రభువు ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు మీ హృదయాలను ఎరుగును, దేవుడు మీ హృదయాలను చూస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. మనుషుల్లో ఘనంగా ఎంచబడేది దేవుని దృష్టిలో అసహ్యము. ఈరోజు మనుషుల దృష్టిలో మనము గొప్పగా అనిపించుకోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో అది అసహ్యంగా ఉంటుంది. దేవుని దృష్టిలో అసహ్యంగా ఉండేది మనుషుల దృష్టిలో గొప్పగా ఉండొచ్చు. అందుకని దేవుడు ఇక్కడ దేవునికి అసహ్యమైంది మనుషుల దృష్టిలో ఘనంగా ఉంటుంది, మనుషుల దృష్టిలో ఘనంగా ఉండేది దేవునికి అసహ్యంగా ఉంటుంది. అందుకనే మనుషుల దృష్టిలో ఘనంగా ఉండేది మనకు లేకపోయినా దేవుని దృష్టిలో ఘనంగా ఉండేది కోరుకోమని ఇక్కడ పరిసయ్యులకు చెప్తా ఉన్నాడు. దేవుని దృష్టిలో ఘనంగా ఉండేది కోరుకోమని చెప్తా ఉన్నాడు. నిజంగా అది గొప్ప యేసుప్రభువు నేర్పించిన మరో విషయం. ఇంకా తర్వాత ఏ విషయం చెప్తున్నాడంటే చూడండి, 19వ వచనం కానుంచి, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మన ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం
నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగనే లాజరు కష్టము అనుభవించుచున్నాడని జ్ఞాపకము చేసుకొను. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యేసుప్రభు చెప్పిన ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బీదవాడు లాజరు ఉన్నాడు, కురుపులతో నిండి ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, మంచి వస్త్రాలు ధరించి ప్రతి దినము సుఖపడేవాడు. ఈ ధనవంతుని దగ్గర ఒక లాజరు ఇంటి ముందు పడి ఆ రొట్టె ముక్కలు పడితే తినాలని ఆశ కలిగిన వాడు. వీళ్ళిద్దరూ చనిపోయారు. లాజరేమో దేవదూతలతో దేవుని దగ్గరికి వెళ్తే, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నాడంట. నిజంగా ఆ ధనవంతుడు కేకలేసి లాజర్ని పిలిచి ఒక వేలి కొన ముంచి దాహాన్ని తీర్చడానికి పంపమని అబ్రహామును అడిగినా కూడా అక్కడ అవకాశం లేదు. జీవితకాలం అంతా నువ్వు సుఖం అనుభవించావు, ఇతడైతే కష్టం అనుభవించాడు. అందుకే ఇతడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు ఇక్కడ యాతన పడుచున్నావు అని చెప్పాడు. కాబట్టి ప్రభు మూడో విషయాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ధనము చేత ఈ లోకపరంగా సుఖపడిన వాళ్ళు కొన్నిసార్లు పరలోకంలోకి వెళ్ళాక, నరకానికి వెళ్ళాక, చనిపోయాక వాళ్ళు యాతన పడతారు. ఇక్కడ డబ్బులాగా యాతన పడిన లాజరు, అలాగే యాతన పడిన వాళ్ళు పరలోకానికి వెళ్ళి సుఖపడతారు. యెత్తయా మొత్తం ప్రభు ఇదే రాపిచ్చాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి సిరిని ప్రేమించలేడు. డబ్బు ఉంటే మనుషుల ఘనత దేవుని దృష్టిలో అసహ్యము, డబ్బు లేకపోతే మనుషులకు అసహ్యము, కానీ దేవుని దృష్టిలో ఘనత. ఒక వ్యక్తి డబ్బును కలిగి సుఖంగా బతికుండొచ్చు లోకంలో, ఒక వ్యక్తి నీతిని కలిగి పేదరికంలో బ్రతికుండొచ్చు. పరలోకం వెళ్ళాక ఈ వ్యక్తి నెమ్మది పొందుతాడు, ఇంకొక వ్యక్తి బాధపడతాడు. ఇక్కడ డబ్బుతో సుఖాన్ని అనుభవించినాడు అక్కడికి వెళ్ళి బాధపడుతున్నాడు, ఇక్కడ లేక ఇబ్బంది పడినవాడు అక్కడికి వెళ్ళి నెమ్మది పొందుతున్నాడు. అందుకనే దేవుడు యేసు ప్రభు ఈ విషయాలన్నీ కూడా రాయించాడు ఈ లూకా సువార్త 16వ అధ్యాయంలో. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమించగలడా, సిరిని ప్రేమించగలడా? ఒక వ్యక్తికి ఘనత డబ్బు వల్ల వస్తుందా, లేదా దేవుని వల్ల వస్తుందా? ఒక వ్యక్తి ఇక్కడ ఘనత పొందుతాడు, కానీ దేవుని దృష్టిలో అసహించబడొచ్చు. ఒక వ్యక్తి ఇక్కడ సుఖపడవచ్చు, తర్వాత యాతన పడవచ్చు. ఒక వ్యక్తి ఇక్కడ బాధపడవచ్చు, ఇక్కడ వేదన పడవచ్చు, కానీ ఒక చోట నెమ్మది పొందుతాడు. అందుకనే దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా తన శిష్యులకను ఈ మాటలు చెప్తూ వచ్చాడు. మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ మాటలను బట్టి దేవుని దృష్టిలో ఏది మేలైందో, దేవుని దృష్టిలో ఏది గొప్పదో, దేవుని దృష్టిలో ఏది ఘనమైందో, దేవుడికి ఏది అనుకూలమైందో అది చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మనుషుల్లో కొన్నిసార్లు దేవుడి చెప్పింది అసహ్యంగా అనిపిస్తుంది, మనుషుల్లో దానికి విలువ లేకపోయింది. మనుషులు ఎవరు దేవుని దృష్టిలో చూసేది మనుషుల దృష్టిలోకి మారిపోద్ది. అది దేవుడే చెప్పాడు. అంతేకాకుండా దేవుని కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం, దేవుని కోసం ధనాన్ని వదిలేయడం,
అది కూడా దేవుడే చెప్తున్నాడు, నన్ను సిరిని ప్రేమించలేరు, దేవుణ్ణి సిరిని ప్రేమించలేరు. ఒక వ్యక్తి ఇక్కడ సుఖంగా బతకొచ్చు, లగ్జరీగా బతకొచ్చు, కానీ ఒక వ్యక్తి బాధపడతాడు, ఒక వ్యక్తి వేదన పడతాడు. ఇక్కడ కురుపులతో తిండి లేక ఇబ్బంది పడవచ్చు, కానీ తర్వాత సుఖపడవచ్చు. అందుకని ఈ 3 సందర్భాలను ప్రభువు తన శిష్యులకు నేర్పించి ఈ ధనం విషయంలో ఎలా ఉండాలి, లోకపరంగా ధనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఈ లోకపరంగా ధనం కలిగి సుఖించిన వాళ్ళు తర్వాత ఏమవుతారు, ఇవన్నీ రోజు మనము దేవుని బిడ్డలుగా, దేవుని కొరకు జీవించేవారిగా దాన్ని ఎలా చూడాలి, దాని విషయంలో మనం ఎలా ఉండాలి, దాని విషయంలో ఎలాగా ముందుకెళ్ళాలి అని దేవుడు మనకు తెలియజేశాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు తన శిష్యులకి తెలియజేసిన ఈ మాటలను బట్టి ఈరోజు మనం మన జీవితంలో మరి అలా చేయడానికి ప్రభు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నో విషయాలు ఆ రోజు శిష్యులకు మీరు నేర్పించారు ప్రభా. మరోసారి అవి గుర్తు చేసుకోవడానికి మీరు సహాయం చేసినందుకే వందనాలు ప్రభా. కొంత సమయం మాతో ఉండండి ప్రభా, నడిపించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభా, ముఖ్యంగా నాయన లోక సంబంధమైన ధనం విషయంలో మేము ఎలా ఉండాలో నేర్పించావు దేవా. దాని విషయంలో స్నేహితులను సంపాదించుకోవాలని, దాన్ని ప్రభా మేము ఎలా దాని విషయంలో నమ్మకంగా ఉండాలో ఎన్నో విషయాలు తెలియజేశారు. అంతేకాకుండా ప్రభా, దాన్ని మిమ్మల్ని మేము ఒకేసారి ప్రేమించలేమన్నారు ప్రభా. ఈ విషయాల ద్వారా ఎక్కడెక్కడ మేము నిన్ను నీకంటే ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాము ప్రభా. ఎన్నోసార్లు నిన్ను వదిలేసి దాన్ని ప్రేమించాము. నీకే తెలుసు ఆయన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ప్రభా. మనుషుల ఘనతను మేము కోరుకుంటున్నామా, అది నీ దృష్టిలో అసహ్యం ప్రభా. మనుషులు అసహ్యంగా అనిపించేది నీ దృష్టిలో గొప్పదై ఉండొచ్చు ప్రభా. నైనా కొన్నిసార్లు నీలాగా ఆలోచించడానికి సహాయం చేయి ప్రభా. నీలాగా జీవించడానికి సహాయం చేయదేవా. ఈ లోక సంబంధాలకు కాకుండా ప్రభా నీలాగా బ్రతకడానికి నేర్పించు ప్రభా. కొన్నిసార్లు సుఖం అనుభవించినంత మాత్రాన తర్వాత కూడా సుఖం ఉండదు, యాతన ఉంటుందన్నావు ప్రభా. కొన్నిసార్లు లాజర్లాగా వేదన అనుభవించినంత మాత్రాన వేదన ఉండదు, తర్వాత నెమ్మది ఉంటుందన్నావు ప్రభా. ఈ లోకపరంగా జీవితాంతం వేదన అనుభవిస్తూ బ్రతికిన దేవా, ఒకరోజు నెమ్మది ఇచ్చేవాడు ప్రభా. ఈ లోకపరంగా నా ప్రభా అసహ్యంగా బ్రతికినా ప్రభా, జనాల దృష్టిలో అది నీచంగా ఉన్నా సరే నీ దృష్టిలో గొప్పగా బ్రతకడానికి నేను కృప చూపించండి ప్రభా. నేను సిరికి మీకు వస్తే మిమ్మల్ని మేము సేవించగలగాలి, మేము ప్రేమించగలగాలి ప్రభా. నేను సహాయం చేయదేవా. మీరే కృప చూపించండి తండ్రి. ఇంతవరకు మాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో గొప్ప మాటల ద్వారానైనా మీరు ఆదరించినందుకై వందనాలు ప్రభా. ఇంకా ఈ మాటలు ఎవరికి అవసరమో వారి దగ్గరికి మీరే తీసుకెళ్ళండి ప్రభా. వచ్చిన వారిని దీవించండి, ఆత్మీయంగా శరీరపరంగా మీరే బలపరచండి. వారికి కావాల్సిన సహాయాన్ని మీరే దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి, నా పనుల్లో ఆశీర్వాదం దయచేయండి, మీ కృపను తోడుగా ఉంచండి. ఇంకా ఎంతోమంది తెలిసిన వారు ప్రభా, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు, చుట్టుపక్కల వారు ఎంతోమంది నిన్ను ఎరగని స్థితిలో ఉన్నారు ప్రభా. కనికరించండి ప్రభా. హృదయపూర్వకంగా నిన్ను తెలుసుకోవడానికి సహాయపడండి ప్రభా. నన్ను గొప్ప మాటలు ప్రభా, గొప్ప మాటలు బ్రతుకొని నేను ముందుకెళ్ళడానికి సహాయం చేయి తండ్రి. నేను దేశాన్ని, ప్రపంచాన్ని, సంఘాలను, విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి.
ఇంకా ఎన్నో దేశాల్లో ప్రభా ఈ సువార్తకి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి ప్రభా. ఎంతోమంది ప్రాణాలకు తెగించి నేను గురించి చెప్తా ఉన్నారు ప్రభా. కనికరించండి. ఒకరికి ఇచ్చిన వరం చొప్పున ప్రభా వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ప్రభా. నేను నీ పరిచయను అభివృద్ధి చేయండి. సంఘాలను సేవను ఇప్పుడు దీవించండి ప్రభా. ఎంతోమంది లోకపరంగానైనా ఇంకా ఆయా విషయాలు చిక్కుకొని ఉన్నారు ప్రభా. పాపాల్లో చిక్కుకొని ఉన్నారు ప్రభా. అలవాట్లో చిక్కుకొని ఉన్నారు ప్రభా. కనికరించండి ప్రభా. సహాయం చేయండి దేవా. మీరే కృప చూపించండి ప్రభా. మీరేనైనా సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తూ ఈ వారం అంతా నీ కృప చూపించండి దేవా. మాకు ఆపత్కాలంలో నమ్మకం తగిన దేవుడవని నువ్వు ఉన్నావని గుర్తు చేశారు ప్రభా. అలాగే తండ్రి ప్రభా, నైనా సిరి విషయంలోనైనా మీరే మాకు అన్యాయి ఉన్నారని తెలియజేశారు ప్రభా. వాటన్నిటిని బట్టి నీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు తోడుగా ఉన్నందుకే వందనాలు ప్రభా. ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య విషయంలో నీ కృప చూపించు దేవా. నీ ఆలోచన నీ చిత్తం ఏదో బయలుపరచు ప్రభా. మీ చిత్తాన్ని బట్టి ముందుకెళ్ళడానికి సహాయం చేయి ప్రభా. ఆలోచనలు ఇవ్వండి, నేను నడిపింపివ్వండి. ఆటంకంగా ఉన్న ప్రతిదీ తొలగించండి తండ్రి. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకై హృదయపూర్వకంగా నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనందరం యేసు ప్రభువు చెప్పినట్టు నడవడానికి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.